సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర జిల్లాల్లో సాగుతున్న ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ఏపీ ఎన్జీఓలు కసరత్తు చేస్తున్నారు. 13 జిల్లాల ప్రజలు రోడ్లపైకి వస్తున్న కేంద్రం కేబినెట్ నోట్ సిద్ధం చేస్తుండడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిణామంపై నెల 30న చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో నిరసన ప్రదర్శనలు హోరెత్తుతున్న కేంద్రం మాత్రం తన పని తాను చేసుకుపోవడంపై ఏపీ ఎన్జీఓలు పునరాలోచనలో పడ్డారు. ఉద్యమ పందా మార్చాలనే కృత నిశ్చయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నెల 30 వరకు ప్రకటించిన కార్యాచరణలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఎన్జీఓలు దీన్ని మరింత తీవ్రతరం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 23 నుంచి 30 వరకు ప్రైవేట్ విద్యా సంస్థల్ని మూసివేయించాలని తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని మరోసారి ప్రకటించారు. దీంతో పాటు నేడు రేపు సీమాంధ్రలో ప్రైవేట్ ట్రావెల్స్ ను మూయించనున్నారు. ఈ నెల 30న తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు ఏపీ ఎన్జీఓలు సమాయత్తం అవుతున్నారు. 30 తారీఖు మొన్న జరిగినట్టు అన్ని సంఘాలను కూర్చోబెట్టి తదుపరి ఎలా ఉండాలి ప్రణాళిక అనేది మేము నిర్ణయించుకుంటాం. అయితే 30 తారీఖు తర్వాత కొంత ఈ సమ్మెలో ఏదైతే ఇప్పుడు ఒత్తిడి ఉందో ఇంతకంటే ఎక్కువ ఒత్తిడి తెచ్చే విధంగానే సమ్మె ఉంటుంది తప్ప మరి ఇవాళ ఉన్న రీతిలో కాదు, కొంత స్పీడ్ పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నెల 27, 28 తేదీల్లో కేంద్ర కార్యాలయాల దిగ్బంధాన్ని హైదరాబాద్ కేంద్రంగా విజయవంతం చేసేందుకు ఎన్జీఓలు సిద్దమవుతున్నారు. సీమాంధ్ర జిల్లాలో దిగ్బంధం సజావుగానే సాగుతున్నప్పటికీ హైదరాబాద్ లో పోలీసుల అరెస్టులతో అడ్డుకోవడాన్ని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. 27న కేంద్ర కార్యాలయ దిగ్బంధం సందర్భంగా అరెస్టులకు దిగితే నేరుగా పోలీస్ స్టేషన్లకే వెళ్లి జైలు భరో కార్యక్రమం నిర్వహిస్తామని ఏపీ ఎన్జీఓలు ప్రకటించారు. మమ్మల్ని మాత్రం అరెస్ట్ చేసినట్లయితే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి. 28వ తారీఖు మొత్తం టోటల్ గా హైదరాబాద్ అంతా కూడా అబీడ్స్ పోలీస్ స్టేషన్ కి మేము వెళ్లి నిలబడతాం. ఎన్ని రోజులు మమ్మల్ని వారు విడిచిపెట్టినా గానీ మేము బయటకు రాకుండా కూడా ఉండాలని మేము నిర్ణయం తీసుకుంటామని మీకు అందరూ కూడా తెలియజేస్తాం. ఇప్పటి వరకు సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రాని వివిధ రంగాల ప్రజల్ని కూడా కలుపుకొని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికను విస్తరించేందుకు ఏపీ ఎన్జీఓలు ప్రయత్నాలు చేస్తున్నారు.